దమ్ముంటే నన్ను అరెస్ట్ చేసుకోండి, జైలుకైనా వెళ్తా, కానీ ఎట్టి పరిస్థితుల్లో తల వంచేది లేదు, తల దించేది లేదు అని చెప్పారు ఆయన. మీరు అరెస్ట్ చేస్తే భయపడేవాడిని కాదు నేనని చెప్తున్నా. అయినా నన్ను అరెస్ట్ చేయాలనుకుంటున్నారు, చేసుకోండి, సిద్ధంగా ఉన్నా అని చెప్తున్నా. కట్ చేస్తే రాజమండ్రి సెంట్రల్ జైల్లో 18 రోజుల జైలు జీవితం. అయినా సరే తగ్గేదే లే అంటున్నారు ఆయన. తగ్గనే అంబటి రాంబాబు తగ్గే ప్రశ్నే రాదు. కమ్మ నా కొడకల్లారా, ఎవరన్నా కమ్మ నా కొడుకు చంపేస్తే నారా చంద్రబాబు కమ్మ నా కొడకారా. 18 రోజుల జీవితాన్ని ఎంజాయ్ చేశారు. ఐడెంటిటీ క్రైసిస్ సిండ్రోమ్ తో అంబటి రాంబాబు గారు బాధపడుతున్నారు కాబట్టి కావాలని కాంట్రవర్సీ తెచ్చుకున్నారు. నాకు అసలు ఐడెంటిటీ, ఈ కాంట్రవర్సీకి ముందు నాకు ఐడెంటిటీ లేదా? అది కావాలని ఫ్లెక్సీ విషయంలో రచ్చ చేయాలనుకుంటే కొన్ని చోట్ల ఫ్లెక్సీకి వెళ్ళి చించేశారు. వాళ్ళు రెచ్చగొట్టారా, లేకపోతే వాళ్ళు రెచ్చిపోయేలా మీరు బూతుల దాడికి దిగారా? అందువేం వెళ్తున్నా అంతే. వాళ్ళు ఎందుకు వచ్చారు అక్కడికి? మీరు ఆల్రెడీ అప్పటికే నేను ఫ్లెక్సీ చించేస్తాను అల్టిమేట్ ఇచ్చారు కాబట్టి మేము రక్షణ కోసం ఉన్నాం అంటున్నారు వాళ్ళు. అంటే కర్ర విచ్చుకుంటారు రక్షణ కోసం. 4 గంటల నుంచి 12 గంటల వరకు నా ఇంట్లో నా భార్య, నా పిల్లలు, నా మనవలు ఉంటే ఇంత దారుణంగా బిహేవ్ చేస్తే సమాధానం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తాడని అడుగుతాం. కాపు కులానికి చెందినటువంటి వాళ్ళు ఎవరు వైసీపీలో ఉండరట. ఇది ఒక స్టేట్మెంట్ అయితే మీరు కాపు కులస్తులు కాదా, అవునా? చంద్రబాబు నాయుడు గారిని అంటే కమ్మాసు ఏకమవుతారు, పవన్ కళ్యాణ్ గారిని అంటే కాపులు ఏకమవుతారు, అంబటి రాంబాబుని అంటే అనాథ. తీరు మార్చుకోకపోతే ఇలాంటి దాడులే మళ్ళీ జరుగుతాయి. పరామర్శకు వస్తున్నటువంటి వాళ్ళు ఆస్తులు అమ్ముకోవాలని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి ఆన్ రికార్డ్గా చెప్పారు గల్లా మాధవి అండ్ కో. మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా, ఆ రెడ్ బుక్, లోకేష్ రచించిన రెడ్ బుక్ నా కుక్క కూడా భయపడదు. దమ్ముంటే నన్ను అరెస్ట్ చేసుకోండి, జైలుకైనా వెళ్తా, కానీ ఎట్టి పరిస్థితుల్లో తల వంచేది లేదు, తల దించేది లేదు అని చెప్పారు ఆయన. కట్ చేస్తే రాజమండ్రి సెంట్రల్ జైల్లో 18 రోజుల జైలు జీవితం. అయినా సరే తగ్గేదే లే అంటున్నారు ఆయన. ఇంతకంటే పొగరు బలుపు ఇంకేముంటుందని ప్రత్యర్థి వర్గం నేరుగా నిలదీస్తోంది, ప్రశ్నిస్తోంది. మీలాంటి వాళ్ళకి అది పొగరు బలుపులాగే కనిపిస్తుంది, కానీ మరణం ముందున్నా కూడా ఏమాత్రం తల దించని ఆత్మగౌరవం అంటున్నారు ఆయన. ఇది అంబటి రాంబాబు గారి తీరు. ఈ తీరు వల్లే గుంటూరు ఘాటెక్కింది, రాజకీయాలు గాడి తప్పాయి అనేటువంటి విమర్శలో నిజమంతా అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్గా ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ వైఎస్ఆర్సీపీ సీనియర్ లీడర్, ఎక్స్ మినిస్టర్ అంబటి రాంబాబు గారు అంటూ ద డైల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. రాంబాబు గారు నమస్తే. నమస్తే. చాలా స్లిమ్ అయినట్టుగా ఉన్నారు. జైలు జీవితాన్ని ఎంజాయ్ చేశారా, లేకపోతే ఎందుకు వచ్చిన తలనొప్పిరా బాబు, ఒక్క టంగ్ స్లిప్ కాకపోయింటే బాధ ఉండేది కాదు అనుకున్నారా? ఇప్పుడు అలా అనుకోలేదు, అనుకోను కూడా. జైలు జీవితాన్ని, 18 రోజుల జీవితాన్ని ఎంజాయ్ చేశాను. దానిలో ఏ విధమైన సందేహం లేదు. ఏదో మీడియా ముందు గొప్పల కోసం చెప్పే మాట కూడా కాదు. దట్ ఈస్ మై ఫీలింగ్. ఈ కాంట్రవర్సీ అంతా మీ ఇమేజ్ని పెంచిందని మీ వర్గం కాళ్ళ ఎగరేసుకొని మరీ చెప్తుంది. న్యూట్రల్గా ఉండేటువంటి పీపుల్, కాస్త బుద్ధిజీవులు, ప్రజాస్వామికవాదులు, మేధావులు, విద్యావంతులు అంబటి రాంబాబు గారికి ఉన్న ఇమేజ్ కంప్లీట్గా డ్యామేజ్ అయింది అంటున్నారు. మీరేమనుకుంటున్నారు? ఏదైనా సిద్ధమే కదా. కొందరు అభిప్రాయం అది, కొందరు అభిప్రాయం ఇది. దేనికైనా నేను సిద్ధమే. దానిలో ఏమి ఇమేజ్ పెరిగిందా తగ్గిందా, నాకున్న కాన్ఫిడెన్స్ నాకుంది. నేను తప్పు చేయలేదు కాబట్టి నాకున్న కాన్ఫిడెన్స్ డిఫరెంట్గా ఉంటుంది. ఐడెంటిటీ క్రైసిస్ సిండ్రోమ్ తో అంబటి రాంబాబు గారు బాధపడుతున్నారు కాబట్టి కావాలని కాంట్రవర్సీ తెచ్చుకున్నారు. నాకు అసలు ఐడెంటిటీ, ఈ కాంట్రవర్సీకి ముందు నాకు ఐడెంటిటీ లేదా? చాలా ఎక్కువ ఉంది. మరి ఇంకెందుకు ఇంకా ఐడెంటిటీ కాంట్రవర్సీ నాకెందుకు? కానీ కూటమి సర్కార్ వచ్చినటువంటి తర్వాత వైసీపీలో మిగతా నేతలంతా హైలైట్ అవుతున్నారు, కానీ నేను హైలైట్ కాలేకుండా ఉన్నాను అనేటువంటి ఫీలింగ్ రాంబాబు గారిలో ఉంది. అందుకే కావాలని ఆ ఫ్లెక్సీ విషయంలో రచ్చ చేశారు. ఎందుకుంటుంది? అది కావాలని ఫ్లెక్సీ విషయంలో రచ్చ చేయాలనుకుంటే కొన్ని చోట్ల ఫ్లెక్సీకి వెళ్ళి చించేశారు. నేను చించలేదే. అక్కడికి వెళ్ళి మీటింగ్ పెట్టి ఇది తప్పు అని చెప్పొచ్చా, తీసేయండి అని చెప్పా. దట్ ఈస్ మై ఇష్యూ. అంటే
ప్రజల్ని ఎన్లైట్ చేద్దామనేటువంటి అభిప్రాయమే తప్ప ఘర్షణకు తావివ్వాలనేది నా అభిమతం కాదు. ఇప్పుడు కాదు, ఇప్పుడే కాదు, ఎప్పుడు నాకు మీరు చూడండి మొత్తం మా హిస్టరీ ఘర్షణకు తావిచ్చే పరిస్థితి అవసరం ఉండదు నాకు. నేనే ముక్కు గోకను, వాళ్ళు గోకారు, తప్పనిసరి అయింది అంతే. రాంబాబు గారు బూతులతో విరుచుకుపడ్డారు కాబట్టే మేము బూతులతో విరుచుకుపడ్డామని చెప్పి ఒక ఇద్దరు పేర్లు, భీమనేని వందనాదేవి గారు, లేకపోతే డేగల ప్రభాకర్, మిగతా వాళ్ళంతా సో అండ్ సో అని చెప్తున్నారు. దీనికి సాక్ష్యంగా కార్లో మీరు రికార్డ్ చేయించినటువంటి విజువల్ ఒక చూపిస్తున్నారు. అండ్ బై ద సేమ్ వే వాళ్ళు లంభాషతో విరుచుకుపడ్డ ఇంకో విజువల్. ఇప్పటికే చాలాసార్లు మాట్లాడుకున్నాము, ఒకటే సమాధానం చెప్పండి. వాళ్ళు రెచ్చగొట్టారా, లేకపోతే వాళ్ళు రెచ్చిపోయేలా మీరు బూతుల దాడికి దిగారా? ఏమండి, నేను ఆన్ ది వే వెళ్తున్నా అంతేగా, గోరంట్ల దగ్గర నుంచి ఆన్ ది వేనే వెళ్తున్నా అంతే. వాళ్ళు ఎందుకు వచ్చారు అక్కడికి? మీరు ఆల్రెడీ అప్పటికే నేను ఫ్లెక్సీ చించేస్తాను అల్టిమేట్ ఇచ్చారు కాబట్టి మేము రక్షణ కోసం ఉన్నాం అంటున్నారు వాళ్ళు. అంటే కర్రలు బిచ్చుకుంటారు రక్షణ కోసం, అది తప్పేలేండి. తప్పు కాదు. కర్రలు బిచ్చుకున్నారు, నా కారు వెళ్తుంటే నా కారు వెళ్ళిపోతుంది, నేనేమి ఆపను కూడా ఆపలేదు, ఆపదలుచుకోలేదు. అంతకుముందే పోలీసులు నన్ను అడిగారు, ఏమండి మీరు అటు వెళ్తున్నారు కదా ఫ్లెక్సీ చించడానికి వెళ్తున్నారా అని అడిగారు ఈ వంశీ అనేటువంటి ఒక సిఐ. నేను చించడానికి వెళ్ళటం లేదు, నేను గుళ్ళో పూజ చేసి వెళ్ళిపోతాను అని చెప్పా. చించడానికి అప్పుడు ఎందుకు వెళ్తానండి, నాకు అర్థం కాలేదు. వాళ్ళందరూ ప్రిపేర్ అయినప్పుడు వెళ్తాను చించాలనుకుంటే. నేను దోమడు వెళ్తానే నా కారు గడ్డం వస్తే నేను ప్రవోక్ చేశానా వాళ్ళు ప్రవోక్ చేశారా కామన్ సెన్స్ బట్టి అర్థమైపోద్ది. దీనికి పెద్ద సాక్ష్యాధారాలు అవసరంలా, మీరు ఊహించినా అర్థమైపోద్ది. సరే, వాళ్ళ వర్షం వాళ్ళు చెప్తారు, మన వర్షం మనం చెప్తాం, దట్ ఈస్ డిఫరెంట్ మ్యాటర్. మరి అంతగా నేను ఒక్కటే గుర్తు సాధు గారు, వెళ్ళి చించకోకుండా వార్నింగ్ ఇచ్చి రావాల్సిన కారణం ఏంటి? నెంబర్ 2, నేను నిజంగా బూతులు తిట్టితే, మనస్ఫూర్తిగా అనుకుని తిడితే క్షమాపణ చెప్పవలసిన అవసరం ఏంటి? ఎంబటే రియలైజేషన్ రావాల్సిన అవసరం ఏంటి? ఈ 2 పాయింట్లు చాలవా? నేను వాళ్ళు అడక్క ముందే నా అంతటి నేను వెళ్ళి మీడియా పెట్టి నేను ఉదయం తొందరపడి మాట్లాడాను, వాళ్ళు తిడుతుంటే దానికి రియాక్షన్ అయ్యాను. అయినా ఈ వయసులో అట్లా రియాక్ట్ అయ్యి ఉండాల్సింది కాదు అని చెప్పుకున్నాక నేను ఆ తర్వాతే కదా దాడి చేసింది వాళ్ళు. సో అన్నం అంతా పట్టుకోవసలు ఆ ఇష్యూలో నా ప్రవర్తన ఏంటో తెలిస్తే అందరికీ అర్థమైపోద్ది. సింపుల్. టు బీ ఫ్రాంక్, చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తూనో లేకపోతే చేయకనో మీరు ఒక మాట తప్పుగా దొర్లినా మీరు క్షమాపణ చెప్పిన మాట వాస్తవం, ఇంతవరకు కరెక్టే రాంబాబు గారు. కానీ క్షమాపణ తర్వాత వెంటనే మీ రెడ్ బుక్కి, మీ రాజ్యాంగానికి నా కుక్క కూడా భయపడదు అనేటువంటి ప్రవోకింగ్ స్టేట్మెంట్సే వాళ్ళల్లో ఇంకా ఎక్కువ కసిని పెంచాయేమో అనిపిస్తుంది. మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా, ఆ రెడ్ బుక్ లోకేష్ రచించిన రెడ్ బుక్ నా కుక్క కూడా భయపడదు. ఇప్పుడు చెప్తున్నా, దట్ ఇస్ మై పొలిటికల్ డైలాగ్. ఆ రోజు చెప్పింది కదా, ఈ ఒక్క మాటకి మీరు చావు దప్పి కన్నులొట్టబోయిన పరిస్థితి నెవ్వర్. ఇవాళ చెబుతున్న మాట కాదు ఇది, డే 1 నుంచి చెప్తున్నా. రెడ్ బుక్కు నా కుక్క కూడా భయపడదు. పాటలో కూడా చెప్పా, డ్యాన్స్ కూడా వేసా. ఇప్పుడు కూడా భయపడిన రెడ్ బుక్ కోసం. వాట్ ఇస్ దిస్? ఇట్స్ ఏ పొలిటికల్ డైలాగ్, ఇది పొలిటికల్ సందేశం లాంటిది. నా క్యాడర్కి నేను ఇస్తున్నాను. నీ రెడ్ బుక్తో మేము భయపడాలా? నీ రెడ్ బుక్లో ఏదో రాసుకుంటే నీ కాళ్ళు పట్టుకోవాలా? నీ రెడ్ బుక్ రాస్తే మేము రాజకీయాలు వదిలిపెట్టి పోవాలా? చెప్పండి, నాకు అర్థం కాలేదు. ఇప్పటికీ చెప్తున్నా, ప్రొవోకింగ్ స్టేట్మెంట్ ఏంటి? ప్రొవోకింగ్ స్టేట్మెంట్ ఇదే పొలిటికల్ ఇష్యూ. నువ్వు రెడ్ బుక్ రాసి అందరిని తీసుకెళ్ళి ఆయన రూపలేస్తా, ఈయన రూపలేస్తా, తొందరలో ఉంది నా రెడ్ బుక్లో వీడి పేరు ఉంది వాడి పేరు ఉందంటే నేను భయపడాలా? భయపడం. అదే నా కుక్క కూడా లెక్క చేయని పొలిటికల్ సెటైరిక్ డైలాగ్. ఇప్పటికంటా ఎప్పటికంటా దాని మీద నిలబడ్డా. మీ ఇంటి మీద దాడి చేసినటువంటి వాళ్ళతో, చేశారు అనే ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళతో కొంతమందితో నేను పర్సనల్గా మాట్లాడాను. ఒకటి గల్లా మాధవి గారు, రెండవది వాళ్ళ భర్త రామచంద్రరావు గారు, ఇంకోటి మీరే పేరు చెప్పినటువంటి అబ్బూరి మల్లి అండ్ కో. ఈ ఇన్సిడెంట్ ఇక్కడ ఫైర్ అయింది, దీని వెనుక చాలా ఉంది అని చెప్పి అంటున్నారు. అంటే ఎప్పటి నుంచో ఉన్న వ్యక్తిగత విద్వేషాలు, ద్వేషాలు చంద్రబాబు నాయుడు గారు ఆ లంప్ తిట్టుతో ట్రిగర్ అవుట్ అయ్యాయి రాంబాబు గారు? ఏమో మరి నాకు తెలియదు ఆ విషయం. నా మీద నుంచి ఎప్పుడో కక్ష ఉండి ఉండొచ్చు. ఎందుకు ఉండదు కక్ష? ఐఎమ్ ఏ పొలిటీషియన్. నిన్న మొన్న వచ్చిన కొత్త పొలిటీషియన్ కాదు నేను. 89 నుంచి ఉన్న పొలిటీషియన్ని, ఓకల్గా ఎక్కువ మాట్లాడేటువంటి వ్యక్తిని. నా మీద కక్ష పెట్టుకున్నారేమో ఈ ఒక వ్యక్తితో. అయినా కక్ష అంటే ఏంటి సార్? కక్ష అంటే కేసు పెట్టుకోండి, ఎవరు కదన్నారు? 7 గంటల సేపా? 5 గంటలకు వచ్చి 12 గంటల వరకు స్వైర విహారం చేశారే ఇంటి ముందు, ఇంటి లోపల, ఆఫీసు, ఫర్నిచరు. ఇది ధర్మమేనా సాధు గారు? ప్రజలను ఆలోచించమంటున్నా. పోలీస్ కొల్యూడ్ అయిపోద్దండి, పోలీసు రక్షణగా ఉంటారండి. మా వాళ్ళు ఎవరో రాకూడదు, మా వాళ్ళు వస్తే కొట్టి పంపిస్తారు. ఎవరు? పోలీసులు.
వీడు మాత్రం ఇక్కడే ఉంటారు. ఇంకా ఎవడు బతకాలి ఈ రాష్ట్రంలో? కోపం ఉంటే, చంద్రబాబు నాయుడు కోపం ఉంటే ఎవరినైనా ఇలాగే చేస్తారా? పోలీసులను రక్షణ పెట్టుకుని ఇది ధర్మమేనా? దీని వెనకాల చాలా ఉందంటే ఏముంటుంది దీని వెనకాల? నేను ఎవరినన్నా చంపించానా, ఎవరినన్నా కొట్టించానా, ఎక్కడైనా వైలెన్స్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేశానా? 5 సంవత్సరాల పాటు నేను శాసనసభ్యుడిగా ఉన్నానే సత్యనపల్లిలో. అడగమన్న సత్యనపల్లి ఎవరైనా నేను కక్షాదింపులు చేశానా? నేను ఇంకోటి కూడా చెప్తున్నా సాధు గారు, 2014 ఎన్నికల్లో నేను ఓటమి పాలైన తర్వాత నేను మండలాలన్నీ గెలుచుకున్న ఒక్క సత్యనపల్లి టౌన్ తప్ప నా మండలాలు గెలుచుకుంటే కోడెల శివప్రసాద్ గారి నాయకత్వంలో ఈ బాపత్తే నా కారు మీద దాడి చేసి కార్లన్నీ పగలగొట్టి నాతో పాటు ఉన్న ఎంపీటీసీని లాక్కుపోయి వాళ్ళు గెలిచారండి పవర్ ఉందని పోలీసులను అడ్డం పెట్టుకుని. నేను మళ్ళీ 5 సంవత్సరాల అధికారంలోకి వచ్చానే, ఎక్కడైనా రివెంజ్ తీర్చుకున్నానండి? నేను అలాంటి పనులు చేశానండి? 5 సంవత్సరాలు నాకు పవర్ ఉంది కదా, పోలీసులు ఉన్నారు కదా, నాకు కావాల్సిన పోలీసులే కదా, నేను కూడా మాట్లాడేటట్టుగా చేయొచ్చు కదా. ఎక్కడైనా రివెంజ్ తీర్చుకున్నాను 5 సంవత్సరాల కాలంలో? చెప్పమనండి. ఈ 5 సంవత్సరాల కాలంలో రివెంజ్ తీసుకున్నా భగవంతుడు శిక్షిస్తాడని వదిలేశాను సార్ నేను. నన్ను పట్టుకుని వాళ్ళు మీరు ఈ రకంగా చిత్రహింసలు చేసే కార్యక్రమం చేస్తే కాలం ఊరినే ఉంటుందా? మీ ఇంటి టైం రాదా? మీ ఇంటి మీద జరిగినటువంటి దాడిని ఎవరు సమర్థించినా కూడా నేను ఒప్పుకోను రాంబాబు గారు. ఎందుకంటే రాజకీయాల్లో విమర్శలకు ప్రతి విమర్శలు ఉండాలి, ఆరోపణలకు ప్రత్యారోపణలు ఉండాలి, ఇంకా అవసరమైతే పోలీస్ స్టేషన్లో కేసులు ఉండాలి, న్యాయస్థానంలో లీగల్ బ్యాట్లు ఉండాలి. నేను ఒప్పుకోను. కానీ ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే, మీ ఇంటిపైన దాడి జరిగితే ఇదేనా మానవత్వము, ఇదేనా ప్రజాస్వామ్యం అంటున్నారు. మీ హయాంలో ఎన్టీఆర్ టీడీపీ భవన్ పైన దాడి జరిగినప్పుడు మీరు ఇలాగే స్పందించారా? మీతో పాటు ఇంకొందరు స్పందించారా? కరకట్ట మీద ఉన్నటువంటి చంద్రబాబు ఇంటికి జోగి రమేష్ వెళ్ళినప్పుడు ఇలాగే స్పందించారా? అప్పుడు లేవని నోళ్ళు ఇప్పుడెందుకు లేస్తున్నాయి అనేటువంటిది నేను మాత్రమే కాదమ్మా రాంబాబు గారు, చాలామంది అడుగుతున్నటువంటి ప్రశ్న. సార్ ఇప్పుడు అప్పుడు జరిగిన దాడులకు ప్రతీకార దాడులు అయ్యి అంటున్నారు చాలామంది. అంతే అంటే నాకేం సంబంధం? నాకు అర్థం కాలేదు. మీరు దీంట్లో కాదండి. నేను అప్పుడు జరిగిన దాడులకు ఇది ప్రతీకార దాడులా అంటే మీరేం చేస్తున్నారు? మళ్ళా మీ ప్రభుత్వం వస్తే మీరు కూడా ప్రతీకారాలు దాడులు చేయమనే అర్థం. మీరు ఎలాగో చెప్తున్నారు కదా, మీ అధినేత జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు కదా 2.0 రప్ప రప్ప ఇదంతా రప్ప రప్ప అని ఎప్పుడు అనలేదు. దట్ ఈస్ రాంగ్ డైలాగ్. జగన్మోహన్ రెడ్డి 2.1లో డిఫరెంట్గా ఉంటుంది. చట్ట ప్రకారమే అందరి మీద యాక్షన్ తీసుకుంటామని మరొకసారి చెప్తున్నా. ఇది చాలా రాంగ్ వర్షంలోకి వస్తున్నారు. మీరు ఏం విత్తితే అదే మళ్ళీ విత్తనం అవుతుందంటే అదే కదా. అదేగా ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఇంటి మీద 7 గంటల సేపు పోలీసులతో సార్ సాధు గారు నేను ఒక మాట చెబుతున్నా, దాడులు జరిగాయి, తెలుగుదేశం టైంలో జరిగాయి, వైసీపీ దాడులు జరిగాయి. ఎట్లా జరిగిన దాడులు అంటే ఏ దాడులైనా ఒకటైనా అని అనుకోవచ్చు. టకటక రావడం, 10 నిమిషాల్లో తావులు బాలగొట్టడం, పారిపోవటం పోలీసులు రాగానే. ఓకే, అది కూడా రైట్ అంటలా నేను, అది కూడా తప్పే. ఇదేం సార్ 4 గంటల నుంచి ఇది అత్యంత 4 గంటల నుంచి 12 గంటల వరకు నా ఇంట్లో నా భార్య, నా పిల్లలు, నా మనవలు ఉంటే ఇంత దారుణంగా బిహేవ్ చేస్తే సమాధానం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తాడని అడుగుతా ఉన్నా. అంటే మళ్ళా మా ప్రభుత్వం అదృష్టం బాగుండి మాకు వస్తే మేము కూడా ఇలాగే చేయమనా మీ సందేశం? తప్పు కదా. యువర్ సీనియర్ మోస్ట్ కదా భారతదేశంలో, నీ నాయకత్వంలో ఇలాగే జరుగుతుందంటే ఏమి సమాధానం చెబుతావు? అదేమంటే ఎన్టీఆర్ ట్రస్ట్ భవనం మీద దాడి జరిగింది కాబట్టి, జోగి రమేష్ వెళ్ళి గేట్లు తన్నాడు కాబట్టి, అంబటి రాంబాబు ఇంటో వాళ్ళ మనవల్ని, వాళ్ళ కూతుల్ని, వాళ్ళ భార్యని కూడా వెంటాడతాం అనే దానికి సమంజసం అంటారా? న్యాయం అంటారా? ధర్మం అంటారా? దీన్ని సపోర్ట్ చేస్తారా? చెప్పండి. టు బి హానెస్ట్ మాట్లాడుకోవాలంటే నేను ఆ విజువల్స్ మొత్తం అంతా చూస్తున్నప్పుడు, లైవ్లో చూస్తున్నప్పుడు మీరంత సేఫ్గా బయటకు వస్తారు, బయట పడతారని అనుకోలేదు రాంబాబు గారు. నేను అనుకోలేదు. హౌ డిడ్ యూ ఫెల్? అంత భయానక వాతావరణం, భీకర వాతావరణం మీ ముందు ఉన్నప్పుడు, మీ సన్నిహితులు మీ వాళ్ళు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకొని ఉంటున్నప్పుడు, మీరు అదే మనోనిబ్బరంగా అంతే ధైర్యంగా చూస్తున్నప్పుడు ఏంటి అసలు మీ మనసులో కలిగిన ఫీలింగ్ ఏంటి? ఏమనుకున్నారు? ఈ దేనికైనా సిద్ధం. ఇంక అప్పుడు ఆ క్షణంలో ఏమైనా జరగవచ్చు కదా. ఐ మే కిల్డ్, ఏదైనా చేయొచ్చు. నో డౌట్. మాప్ సైకాలజీ. వాళ్ళలో ఇండివిజువల్గా ఎవరికి ఆ ఇంటెన్షన్ లేకపోవచ్చు, కానీ ఒక మాప్ సైకాలజీ వచ్చేసింది, ఏదైనా చేసేస్తారు. అన్నిటికీ సిద్ధపడే కదా ఇంకొంది. దానిలో మీకు తెలియదు, గంగా వెంకటేశ్వర అనే సిఐ, ఈ ప్రాంతానికి చెప్పిన సిఐ, అతనే దాడికి ప్రధానమైన కారకుడు.
పట్టాభిపురమా? పట్టాభిపురం. అతను లోపలికి వచ్చి మీరు పారిపోండి గోడ దిక్కు అంటున్నాడు. అంటే ఏంటి ఇది? అని అర్థం ఏంటి అసలు? మీరు పారిపోవడం అంటే మేము చేతులు ఎత్తేసామనా, లేకపోతే అసలు మిమ్మల్ని కాపాడటం మా తరం కాదనా? ఏంటి సార్ చేతులు ఎత్తేసేది? ఎక్కడ సార్? ఇక్కడ డీజీపీ ఆఫీస్ ఎంత దూరంలో ఉంది సార్? అంతే. ఎస్పీ ఆఫీస్ ఎంత దూరంలో ఉంది సార్? ఎంత ప్రొటెక్షన్ ఉంది సార్? ఎక్కడో మీరు ఏదో మూల ప్రాంతంలో జరుగుతుంటే అనుకోవచ్చు, 15-20 నిమిషాల్లో వచ్చేస్తుంది ఫోర్స్. ఫోన్ చేస్తే ఎస్పీ కేమ్ హియర్, ఒక 5 నిమిషాలు వెళ్ళిపోయాడు. ఓకే, వచ్చాడు, 5 నిమిషాలు వెళ్ళిపోయాడు. ఎందుకు వచ్చాడు, ఎందుకు వెళ్ళాడు? దిస్ ఇస్ ఆల్ ప్రీ ప్లాన్డ్. అది ఇక్కడ గమనించాల్సింది. ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో రమేష్ ఇంటిని గేవడలు తన్నాడు కాబట్టి వాడు రాంబాబులు తగలేస్తాం అనేది ఎంతవరకు ధర్మం, ఎంతవరకు న్యాయం? పోలీస్ కొల్యుడైపోయి చేస్తారా ఇది? ఇలా అయితే ఈ అరాచక రాజ్యం ఎంతకాలం కొనసాగిద్ది? మానవుడు బతకాలా, చచ్చిపోవాలా? వీటికన్నిటి సమాధానం చెప్పాలి కదండి ప్రభుత్వం. రాత్రి 8 గంటల తర్వాత జరిగినటువంటి దాడులు, నిరసనలు, మీ ఇంటి మీద పెట్రోల్ పోసి తగలబెట్టడాలు, ఫ్లెక్సీలు తగలబెట్టడాలు, గుణపాలతో దాడులు దిగటాలు, ఇవన్నీ మా వాళ్ళు చేసినవి కాదు, పబ్లిసిటీ కోసం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అంబటి వర్గీయులే చేశారని చెప్పి అంటున్నారు వాళ్ళు. నిజంగా అలాంటి డ్రామా ఏమన్నా ప్లే అయిందా ఇక్కడ? అట్లాంటి డ్రామాకి అవకాశం ఉందా చెప్పండి? నాకు తెలియదు. మొత్తం ఎపిసోడ్ చూశారు కదా మీరు, టీవీలో లైవ్. అలాంటి దానికి అసలు అవకాశం ఉందా? అలా అవకాశం ఉందా? లేదు, ఉండదు. ఏంది సార్, ఊరినే వాళ్ళు చెబుతూ ఉంటారు పిచ్చి మాటలు. వాస్తవాలు అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు వాస్తవాలు. వాస్తవాలు ఆ క్షణంలో తిరిగిపోయినా తర్వాతనే తెలుస్తాయి. ఇవన్నీ కూడా కట్టుకథలు చెప్పి వాళ్ళకు జరుగుతున్నటువంటి బ్యాడ్కి ఇవాళ అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేయటం కానీ, అంబటి రాంబాబు కారులు తగలేయటం వల్ల కానీ వాళ్ళ కక్ష ఏమన్నా తీరిందేమో కానీ తీవ్రమైన నష్టపోతారు భవిష్యత్తులో. చెప్తున్నాను నేను, తీవ్రమైన నష్టపోతారు. నాలాంటి వ్యక్తి మీద చేయకూడదు, నాలాంటి వ్యక్తి మీద కేసులు పెట్టండి, నాలాంటి వ్యక్తి మీద మీరు పేపర్ స్టేట్మెంట్స్ ఇవ్వండి. నేను ఏ హత్యలు చేయించిన వాడిని కాదు, ఏ హింసను ప్రోత్సహించిన వాడిని కాదు. అలాంటి వ్యక్తి మీద మీరు ఇంత హింసాకాండం చేశారే, చేసిందని మీరు ప్రతిఫలం అనుభవించరా? ఖచ్చితంగా ప్రజల హృదయాల్లో లేదా? ఉంటుందా రివెంజ్? వాస్తవం ఏంటో తెలియదా? చెట్టు కింద అనే చెప్తారండి. రోడ్డు మీద ఏం మాట్లాడుకుంటున్నారు ఇవాళ? అంబటి రాంబాబు ఇంత దారుణంగా ఇంటి మీదకి వెళ్ళి కొడతారా, ఇంత దారుణంగా వెళ్ళి ధ్వంసం చేస్తారా, ఇది ఎక్కడ అన్యాయం రా అని తెలుగుదేశం వాళ్ళు అనుకుంటున్నారు, జనసేన వాళ్ళు అనుకుంటున్నారు. బయట పడకపోవచ్చు, అది వేరే అంశం. కుల ప్రస్తావన తీసుకొచ్చారు సార్ వాళ్ళు, నేను కాదు. ఎగ్జాక్ట్లీ మీకు తెలుసా? మీకు అవును. నేను యాక్చువల్గా ఈ ప్రశ్న అడగటానికి నేను చాలా ఇబ్బంది పడుతున్నాను. అడగండి, తప్పలేదు. అన్ని కాకపోతే ఏంటంటే ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాలి. వైసీపీలో ఉన్నటువంటి కాపు నేతలు ఎవ్వరూ కాపులు కాదట, అసలు కాపు కులానికి చెందినటువంటి వాళ్ళు ఎవరు వైసీపీలో ఉండరట. ఇది ఒక స్టేట్మెంట్ అయితే, వైసీపీ ఎక్కడ చూసినా కాపు నేత, కాపు టైగర్, కాపు జాతి ముద్దు బిడ్డ, వంగవీటి రంగ సమకాలికుడని చేస్తున్నారు. అసలు ఆయన కాపు ఏంటి అంటున్నారు. ఒకటే క్వశ్చన్ రాంబాబు గారు, మీరు కాపు కులస్తులు కాదా, అవునా? మీరు చెప్పండి. నేను మాట చెబుతాను సార్. రిమాండ్ రిపోర్ట్లో ఏం రాశారు తెలుసా? ఈ వంశీ అనేటువంటి సిఐ, అవును, ఈ వెంకటేశ్వర్లు అనే వ్యక్తితోటి, వంశీ అనేటువంటి సిఐ తోటి పర్సనల్ గ్లడ్జెస్ ఏమన్నా ఉన్నాయా రాంబాబు గారు మీకు? నాకెందుకుంటుంది సార్? ఎందుకంటే ఈ మధ్య కాలంలో మీరు బాగా కోట్ చేస్తున్నారు వాళ్ళిద్దరిని కాదు, నేను ఈ పట్టాపురం సిఐనే కోట్ చేశా. ఓకే సార్. అతను నేను పెట్టిన కంప్లైంట్స్ ఏది రిజిస్టర్ చేయలేదు ఇంతవరకు. ఇంతకుముందు అనేక సందర్భాల్లో ధర్నాలకు వెళ్తున్నప్పుడు నా మీద కేసులు రిజిస్టర్ చేశాడు. ధర్నాకి వెళ్తుంటే బ్యారికేడ్స్ అడ్డం పెడితే ఘర్షణ పడి ముందుకు వెళ్ళిపోతే మెమోరాండాలు ఇవ్వడానికి, ఎవరేం కాదు. అదే సార్, జేసీకి మెమోరాండం ఇవ్వడానికి, ఆర్డీఓకి మెమోరాండాన్ని ఇవ్వడానికి వెళ్తుంటే అడ్డం పడ్డాడు. ఏంది ఇది నాకు అర్థం కాలే. పోలీసు డ్యూటీ ఇదే, అలాంటి ఆర్డర్ మెయింటైన్ చేయడం. ఒక పొలిటికల్గా 100 మంది వెళ్తాం, కంప్లైంట్ ఇస్తాం, వస్తాం, అంతే కదా. దానికి అడ్డం పడి నా మీద కేసులు బుక్ చేశాడు. అవన్నీ మొన్న ప్రొడ్యూస్ చేశారు, దానికోసమే డిలే చేశారు. రిమాండ్ రిపోర్ట్ ఏం రాశారు? వంశీ అండ్ గంగావేణి ఇద్దరు చౌదరీసే, ఇద్దరు కమ్మ కులస్తులే. ఏం రాశారు దానిలో తెలుసా మీకు? ఆశ్చర్యపోతారు మీరు. మీరు విన్నారో లేదో? విన్నాను. చాలా దుర్మార్గంగా ఉందిలేండి వాళ్ళు రాసింది. చెప్పండి. కమ్మ నా కొడకల్లారా, ఎవరన్నా కమ్మ నా కొడుకు ఉంటే చంపేస్తే ఇక్కడ. నారా చంద్రబాబు కమ్మ నా కొడకారా? ఏమండి నేను అన్నాను, ఇప్పుడు అంటానా? ఇప్పుడు నేను చూసిన విజువల్స్ లో అయితే అనలేదు. ఎప్పుడు అన్నాను సార్, ఇవాళ కాదు, ఎప్పుడు అన్నాను. నేను చెప్పాను, నా కోర్ ఫ్యామిలీ 6-8 మెంబర్స్, దానిలో 2 కమ్మాస్ ఉన్నారు, నా అల్లుళ్ళు. మీ అల్లుళ్ళు? అవును సార్. కులం పేరు పెట్టి తిట్టాల్సిన అవసరం ఏంటి? అంటే
చంద్రబాబుని ఏదైనా అంటే కుల ప్రస్తావన వస్తుందా? అంబటి రాంబాబుని ఏమనంటే అంబటి రాంబాబు అనాథ, అంబటి రాంబాబు కులం లేదు, అంబటి రాంబాబు కాపు కాదు అని ఎవరంటారు? ఎవరంటారు సార్? పవన్ కళ్యాణ్ అంటాడు, నాగేంద్ర బాబు అంటాడు. వాళ్ళే కాపులంటే వాళ్ళే. ఏమండి నేను చెప్తున్నా, నేను అడుగుతా ఉన్నా. వంగవీటి మోహన్ రంగారావు గారు మరణించిన తర్వాత 11 కేసుల్లో ఉన్నా నేను. ఐఎమ్ అడ్వకేట్ దెన్. నిన్నగాక మొన్న ముద్రగడ పద్మనాభం మీద దాడి చేసి హాస్పిటల్లో పెట్టి కొడతంటే తిడతంటే ఆయన్ని రక్షించటం కోసం హయత్లో చిరంజీవి గారిని, దాసనారాయణరావు గారిని, బొత్స సత్యనారాయణ గారిని, పల్లవరాజు గారిని, కన్నబాబు గారిని, సి రామచంద్రయ్య గారిని, తోట చంద్రశేఖర్ గారిని, ఇంకా చాలామందిని సమీకరించి మీటింగ్ పెట్టాం అక్కడ. మీటింగ్ పెడితే చిరంజీవి గారు ఏమన్నాడు గుర్తు తెచ్చుకోండి. ఒక్క రంగాన్ని కోల్పోయాం, మళ్ళా ముద్రగడ్డ కోల్పోవడానికి సిద్ధంగా లేవని గాండ్రించాడు. దాసనారాయణరావు గారు కూడా బ్రహ్మాండంగా గాండ్రించి దీనికి మేము వ్యతిరేకమని వార్నింగ్ ఇచ్చారు ఆ రోజు ఉన్న ప్రభుత్వానికి. అప్పుడు తగ్గాడు చంద్రబాబు నాయుడు. నా దురదృష్టం ఏంటంటే చిరంజీవి గారు ఉన్నా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు ఇవాళ, రాజకీయాలకు దూరంగా. ధైర్యంగా మాట్లాడేటటువంటి ఒకే ఒక్క వ్యక్తి దాసనారాయణరావు గారు ఇవాళ లేడు. నా దురదృష్టవశాత్తు మరణించాడు. ఇవాళ ఖచ్చితంగా నా తరపున మాట్లాడేవాడు. ఉండి ఏంటండి ఇది? ఏ కాపులకి సంబంధించిన ఇష్యూస్లో నేను ఎప్పుడు మాట్లాడలేదా? నేను కాపును కాదా? పవన్ కళ్యాణ్ గారు అండ్ వీళ్ళే నా కాపులు. ఆ రోజున ఏమయ్యారు? ముద్రగడ పద్మనాభం అన్యాయం జరిగినప్పుడు కాపులందరినీ కేసులు పెట్టి లోపలేస్తున్నప్పుడు ఏమయ్యారండి వీళ్ళు? ఫోన్లు ఎత్తలేదు సార్. ముద్రగడ పద్మనాభం గారిని ఎప్పుడు అడగండి. ఓకే, పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ చేస్తే, నాగేంద్ర బాబు గారికి ఫోన్ చేస్తే ఫోన్లు ఎత్తలేదు. ఏంటి సార్ రామబాబు గారు వీళ్ళు ఫోన్లు ఎత్తలేదంటే, వాళ్ళు ఎత్తలేవు, వదిలేయండి సార్, వాళ్ళ కాపు ముద్ర పడితే భయపడతారు, వదిలేసేయండి సార్ అని చెప్పా. అంటే అప్పుడు వాళ్ళు సినిమాల్లో మంచి పీక్లో ఉన్నట్టున్నారు. ఏంటండి అప్పుడు సినిమాలో 151 షూటింగ్ జరుగుతుండగా వచ్చాడు సార్. ఓకే సార్, ఖైదీ నెంబర్ 150 అంటే నియర్లీ 15 సంవత్సరాల క్రితం, మహా అయితే కనుక 10 ఏళ్ల క్రితం అనుకుందాం. 10 ఏళ్ల క్రితం అంతే సార్. చిరంజీవి వచ్చాడు, ఓకే, రాడు అనుకున్నాం. ఆయన వచ్చి ఏమన్నాడు తెలుసా? ముందు చూశాడు, దాసనారాయణరావు కనపడలేదు. దాసనారాయణరావు గారు ఏరి అన్నాడు. వస్తున్నా సార్, ఆయన వచ్చింది బిగిన్ చేద్దాం అన్నాడు. వాళ్ళిద్దరికి పడదు, నమ్మండి మీరు. నిజమే, వాస్తవమే. ఆ ఇష్యూతోనే వాళ్ళిద్దరు ఏకమయ్యారు. ఓకే సార్, నేను ఒకటి చెబుతున్నాను సార్, నువ్వు ఏ పొజిషన్లో అన్నా ఉండండి, నేను మంత్రిని కావచ్చు, ఆయన రాష్ట్ర ప్రజల్ని ప్రభావితం చేసే ఒక సినీ నటుడు కావచ్చు, తన కులానికి అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు ప్రతిస్పందించకపోతే ఎందుకండి నువ్వు అంటా. నేను ప్రతిస్పందించాడు చిరంజీవి. ఆయన కమ్మాస్కి వ్యతిరేకం కాదు, లేదా రెడ్లకు వ్యతిరేకం కాదు. ఆయన కుటుంబంలో చాలామంది అదర్ కమ్యూనిటీస్ ఉన్నారు. అయినా తను పుట్టిన కులానికి అన్యాయం జరుగుతుందన్నప్పుడు స్పందించాడు సార్. దట్ ఈస్ ద గ్రేట్నెస్ దాసనారాయణరావు గారు. దాసనారాయణరావు గారు భార్య ఎవరండి? దాసనారాయణరావు గారు చౌదరిస్తో ఏమైనా తగాదాలు ఉన్నాయండి? నా కులానికి అన్యాయం జరుగుతుంది అని అనుకున్నప్పుడు స్పందించకపోతే ఎందుకు నువ్వు అంటున్నా? నన్ను ఇవాళ కులం కాదంటారు. ఓకే, చంద్రబాబు నాయుడు గారి మాటని నన్ను కులం కాదని ఇలేయండి, ఇలేస్తున్నారు కదా. చంద్రబాబు నాయుడు గారిని అంటే కమ్మాసు ఏకమవుతారు, పవన్ కళ్యాణ్ గారిని అంటే కాపులు ఏకమవుతారు, అంబటి రాంబాబుని అంటే అనాథ, వాడి కులం లేదు, వాడి కులం కాదు. ఇదేనా మీరు ఇవ్వాల్సిన సందేశం? మీ మీద దాడి జరిగిన తర్వాత, మీరు రిలీజ్ అయిన తర్వాత సంఘీభావంగా పరామర్శగా వైసీపీలో ఉన్నటువంటి కాపు నేతలు వచ్చారు తప్పితే న్యూట్రల్గా ఉండేటువంటి కాపు సంఘాలు ఎవరు నాకు తెలిసి మీ పరామర్శకు రాలేదు. తెలియకుండా జరిగితే నేనేం చెప్పలేను రాంబాబు గారు. అంటే ఏంటి, ఇది వెలేసినట్లా, లేకపోతే కూటమికి భయపడుతున్నట్లా, లేకపోతే అసలు రాంబాబు గారు కాపు కాదని వాళ్ళంతా డిసైడ్ అయినట్లా? సార్, ఇప్పుడు ఆమంచి కృష్ణమోహన్ ఈజ్ ఇన్ కాంగ్రెస్ సార్, ఆయన వచ్చాడు. దాసరి రాము ఆయన ఏ పార్టీకి చెందడు, అవును, జనసేన కొన్నాళ్ళు సపోర్ట్ చేశాడు, మమ్మల్ని వ్యతిరేకించాడు, వచ్చి మాట్లాడి వెళ్ళాడు. ఇంకా వస్తున్నారు. నేనేది ఏంటంటే ఎవరికి ఉండే ఆబ్లిగేషన్స్ వాళ్ళకు ఉంటాయి సార్. ఇప్పుడు జనసేనలో ఉన్నటువంటి కాపులు వచ్చి మాట్లాడాలంటే భయపడతారు. పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతుంటేమో పవన్ కళ్యాణ్ ఏమో అనుకుంటాడేమో అనుకుంటారు. అయినా రజనీ అని ఒక మహిళ ఉంది, మీరు చూసారు లేదో? అవును అవును, చూసాను. ఆమె పేరే జనసేన రజనీ. ఆమె జనసేన కాదని మాట్లాడుతుంది. సో నేను అనేది ఏంటంటే అడ్వకేట్ రజనీనే కదా మీరు చెప్పేది? అడ్వకేట్ రజనీనే కదా? అడ్వకేట్ రజనీ. ఆమె జనసేనే కదా. ఆమె నాకు సపోర్టింగ్గా మాట్లాడింది. అన్యాయమైన మాట, సపోర్ట్ కాదు, ఇది అన్యాయమైన మాట్లాడింది. ఆ ఇష్యూతో దాదాపు ఆమెను సస్పెండ్ చేసినంత పని మీరే రాజీనామా చేయమని చెప్పారట. మరి ఏంటండి అది?
నేను అనేది ఏంటంటే ఏదో ఇప్పుడు అంబటి రాంబాబుకి అన్యాయం జరిగిందని కాపు సమాజం అంతా వచ్చి నా పక్కన నుంచుంటుందని నుంచోవాలని నా కోరిక కాదు. వాళ్ళు బర్న్ అవుతున్నారు. ఎందుకు బర్న్ అవుతున్నారు? నా మీద ప్రేమతో కాదు. ఏంద్ర ఇంత దారుణం చేస్తారంటరా, 7 గంటల సేపు ఇంటికి ముందుండి కరాలను నృత్యం చేశారే, ఫ్యామిలీని ఇబ్బంది పెట్టారే అనేది కాపులకే కాదు సార్, ఏ మానవత్వం ఉన్న మనిషికి కూడా అది తప్పు అనిపిస్తుంది. ఒక మాట సహాయం చేయాలనిపిస్తుంది. వచ్చి కర్రలతో పాటు నాకు నుంచోవాల్సిన అవసరం లేదు. నా కమ్యూనిటీకి మరీ బర్న్ అవుద్ది. ఎందుకంటే కమ్యూనిటీ కోసం ఎంతో కొంత చేసినటువంటి వ్యక్తి, నోరు విప్పినటువంటి వ్యక్తిని నేను క్లిష్ట సమయంలో వంగవీటి మోహన్ రంగ దగ్గర నుంచి చూస్తున్నాం. నేనేం కులతత్వవాదిని కాదు. నా కమ్యూనిటీకి నష్టం జరిగినప్పుడు, అన్యాయం జరిగినప్పుడు, నేను ఒక పొజిషన్లో ఉన్నప్పుడు స్పందించాలని అనుకునేటటువంటి వ్యక్తిని. నాకు ఇంత ఘోరం జరిగినప్పుడు స్పందించకపోతే, స్పందిస్తే ఏంటి అనేది కాలం నిర్ణయిస్తుంది. ఇవాళతో అయిపోలేదు కదా, ఇంకా చాలా సుదీర్ఘమైన కాలం ఉంది కదా. నాకు జరిగింది అన్యాయం అని అనని వాళ్ళు ఎవరు చెప్పండి, వాళ్ళు తప్ప. వాళ్ళు రాష్ట్ర వ్యాపితంగా అన్యాయం. నేను ఒక పెద్ద మనిషికి ఫోన్ చేస్తే పేరు చెప్పను, రాంబాబు నీకు పార్టీలకు అతీతంగా ఈ విషయంలో నీకు మద్దతు వస్తుందా అని చెప్పాడు. తెలుగుదేశంలో కీలకమైన కొందరు ఫోన్ చేసి, రాంబాబు గారు మేము అసలు మిమ్మల్ని వచ్చి పలకరించాలి కానీ మేము ఉన్న పరిస్థితుల్లో మేము పలకరించలేమండి, కానీ మీకు జరిగింది మాత్రం అన్యాయం సార్, ఇది తప్పు, మేము హృదయాలు ఖండిస్తున్నామని చెప్పారు. జనసేన నుంచి కూడా అట్టగా మాట్లాడారు. దీస్ ఆర్ ఆల్ ఫ్యాక్ట్స్. ఓకే, వాళ్ళకున్న బంధాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళకున్న పొలిటికల్ ఇష్యూస్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళు కట్టలు దించుకొచ్చేసి వాళ్ళ పొలిటికల్ పార్టీస్ని కాదని నాగి రాకపోవచ్చు, కానీ ఇది తప్పు అని మానసికంగా ఖండిస్తున్న వారి సంఖ్య చాలా ఎక్కువ, కానీ ఇంకా పెరుగుతారు. రైట్. ముఖ్యమైన 3 ప్రశ్నలతో ముగిస్తాను రాంబాబు గారు. టీడీపీలో ఉన్నటువంటి వంగవీటి రంగా గారి అబ్బాయి రాజమండ్రిలో రంగా గారి విగ్రహావిష్కరణకు వెళ్ళి దాడిశెట్టి రాజాకు, జకంపూడి గణేష్కు, రాజాకు రాబోయేటువంటి రోజుల్లో అండగా నిలవండి, ఓట్లేసి గెలిపించండి అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ మార్పు దేనికి సంకేతం? ఇది మార్పు ఎవరికి? నిన్న రంగా విగ్రహావిష్కరణకి ఫాలో కాలేదు, రాధా వెళ్ళారు సార్, వెళ్ళినప్పుడు వంగవీటి రాధా వెళ్ళారు. వెళ్తే అక్కడ స్టేజ్ మీద ఉన్నటువంటి దాడిశెట్టి రాజా, జక్కంపూడి గణేష్ కి రాబోయేటువంటి రోజుల్లో అండగా నిలబడండి, ఎవరికి? మీ కాపు సోదరులకి చెప్పాడు అనమాట, అండగా నిలబడండి, రాబోయేటువంటి రోజుల్లో మీరు దాడిశెట్టి రాజాకి, జక్కంపూడి గణేష్ కి ఓట్లేసి గెలిపించని చెప్పి ఓపెన్ స్టేట్మెంట్ ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. అది నేను ఫాలో కాలేదు. ఇప్పుడు ఇది మార్పుకు సంకేతం అనుకోవాలా, లేకపోతే ఏంటి? మార్పు అని కాదు సార్. ఇప్పుడు నేను ఒక మాట చెబుతాను సార్, ఎంత మోసగాడు చంద్రబాబు అని చెప్పడానికి 2 చిన్న ఉదాహరణలు చెప్తా, అవునో కాదో చెప్పండి. వంగవీటి రాధాని తెలుగుదేశంలో జాయిన్ చేసుకున్నారు. ఇంతవరకు ఏమైనా ఇచ్చారండి? 2వ సంవత్సరం పూర్తి అవుతుంది కదండి, ఇవ్వలేదు కదండి. నాకు తెలిసి ఎమ్మెల్సీ ఏదో హామీ ఇచ్చినట్లు గుర్తు అప్పట్లో, కానీ ఇప్పటివరకు లేదు. అది కూడా బహిరంగ కాదు, ఆఫ్ ది రికార్డ్గా జరిగింది అనుకున్నారు. అవును సార్. ఏమన్నా గౌరవించారండి? ఇచ్చారండి? లేదు. అది పక్కన పెట్టండి. రెండవది, పవన్ కళ్యాణ్ గారి సోదరుడైనటువంటి నాగేంద్ర బాబు గారికి ఎమ్మెల్సీ ఇచ్చారు. సరే, నా లెక్క ప్రకారం పొలిటికల్గా అసలు నాగేంద్ర బాబు అనే వ్యక్తి ఎమ్మెల్సీ తీసుకోవటం అనేది స్వయంకృత అపరాధం ఆ పార్టీకి. దట్ ఈస్ మై పొలిటికల్ ఒపీనియన్. నా అభిప్రాయాన్ని చెప్పే అవకాశం, హక్కు నాకు ఇప్పుడు ఉంటుంది. అది ఆయనే ఓపెన్గా చెప్పారు కదా, బంధుప్రీతి చూపించనని చెప్పి. ఆయన్ని ఒకవేళ బంధుప్రీతి చూపించనేది ఒట్టి మాటలేండి, అవన్నీ జరగని పనులు ఈ దేశంలో. అతన్ని పార్లమెంటుకు తీసుకుండాల్సింది, రాజ్యసభకు తీసుకుని ఢిల్లీలో పెట్టుకోవాల్సింది. ఢిల్లీలో పెట్టుకుంటే, ఢిల్లీలో ఉంటే ఆయనకి పార్టీ పెరుగుదలకు పనికొచ్చాడు. పార్టీ పెరుగుదల అనుకోవట్లేదు ఇప్పుడు ఆయన. నా పార్టీ పెరగాల్సిన అవసరం లేదు అనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ గారు. అందులో భాగంగానే మంత్రి పదవి రాకుండా పోయిందా? కాదు. అసలు మంత్రి, నేను సాధు గారు, మీకు మాకన్నా చిన్నవాళ్ళు, మీకు హిస్టరీ కూడా తెలుసు. ఎప్పుడైనా ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రధానమంత్రి అయినా నా మంత్రివర్గంలోకి పలానా ఎక్స్ను తీసుకుంటాను అని రాతపూర్వకంగా నోటు రాసిచ్చినట్టు ఎప్పుడైనా ఎవరన్నా రాసిచ్చారా చెప్పండి నాకు. చరిత్రలో నాగేంద్ర బాబు గారి విషయంలో మాత్రమే జరిగింది కదా, ఆన్ రికార్డ్ ప్రెస్ స్టేట్మెంట్ రాసింది కదా. ఎగ్జాక్ట్లీ. ఎన్నాళ్ళైంది ఇప్పటికి? దాదాపు సంవత్సరం అవుతుందిగా. సంవత్సరం దాటిపోయింది. ఎందుకు తీసుకోలేదు నాకు తెలియదు, మీకైనా తెలుసా అడుగుతున్నాను. నాకు తెలియదు ఎందుకు రాసిచ్చారో తెలియదు. ఈజ్ నాట్ చీటింగ్, ఈజ్ నాట్ 420 పొలిటికల్గా అంటున్నా నేను. అయినా రాంబాబు ఇంటి మీద దాడి జరిగితే దాడి తప్పు అనలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారంటే ఏం చెప్పాలి సార్ నేను? ఇంకా దాడి జరగటం తప్పు అని అనలేని వాళ్ళు
మీరు ఎందుకు ఈ రాజకీయాల్లో అని అడుగుతా ఉన్నా నేనేమి తెలుగుదేశంతో తగాదా పడమంటలా. ఓకే. అంబటి రాంబాబు అనేవాడు చంద్రబాబు నాయుడు గారిని, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారిని దూషించటం తప్పు, శభాష్. కానీ ఫిజికల్ దాడులు అంతకన్నా తప్పు అని అనొచ్చు కదండి. అంటే తెలుగుదేశం తగాద వచ్చేసిందా నీకు? తెలుగుదేశం నువ్వు వదిలేసుకుంటుందా? తెలుగుదేశం మీద ఆధారపడి బతుకుతావా నువ్వు రాజకీయంగా? ఈ మాట అనలేని వాడివి నీకు రాజకీయాలు ఎందుకు అంటున్నా నేను? వెన్నెముక లేదంటారా పవన్ కళ్యాణ్కి? నేను అంత పెద్ద మాటలు నేను అనలేను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని. అంత పెద్ద మాట నేను అన్నాను. కానీ నేను అడుగుతున్నా, ఎందుకు అనలేకపోయారు అంటున్నా. అనలేకపోతే అనలేకపోయావు. చంద్రబాబు నాయుడు చెప్తే అని ఉంటాడు. ఏమన్నాడు? అసభ్యంగా మాట్లాడటం వల్లనే దాడులు జరుగుతున్నాయని. అసభ్యంగా మాట్లాడే దాడులు జరగవే అన్నట్టు అనమాట వ్యంగ్యం. ఓకే. ఈయనేమంటాడు? ముఖ్యమంత్రిని తిడితే ముద్దు పెట్టుకుంటారా, జైల్లో పెట్టుకుంటారు. అసలు ముఖ్యమంత్రిని కాదు, ఏ మంత్రిని తిట్టినా, ఎవరు గొప్పవాడిని తిట్టినా జైల్లో పెట్టి హక్కు లేదు సార్, కేసు పెట్టమే. ఆల్ ఆర్ బెయిలబుల్. అది ముఖ్యమంత్రి కావచ్చు, సాధు కావచ్చు, రాంబాబు కావచ్చు, మీ కెమెరామెన్ కావచ్చు. నేను అసభ్యంగా మాట్లాడుకో కేసు రిజిస్టర్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసి విచారణ జరపడం తప్ప కోర్టులో రిమాండ్కి పంపే హక్కు లేదు. కానీ పంపారు. ఏంటిది? పైగా నేను విత్డ్రా చేసుకున్నా, సాధు గారు, పైగా నేను విత్డ్రా చేసుకున్నా విత్ ఇన్ అవర్స్లో. ఐ రియలైజ్డ్, పశ్చాత్తాపడ్డా. పశ్చాత్తాపానికి మించిన ప్రాయచిత్తం లేదని పెద్దవాళ్ళు అన్నారే. అవును సార్. మీ టంగ్ స్లిప్ వీడియో కన్నా మీ టంగ్ స్లిప్ వీడియో వైరల్ అయినంత స్పీడ్గా మీరు క్షమాపణ చెప్పినంత వీడియో వైరల్ కాలేదు. కాలేదు. సొసైటీస్ లైక్ దట్. అవదు. బూతులు ప్రచారం జరిగినంతగా మంచి మార్గాలు భగవద్గీత ప్రచారం జరిగిద్దా? ఎంత సొసైటీలో అటు. కానీ నేను చెప్తున్నా, నేను నా ఆవేదన చెప్పుకుంటున్నా. ఎంత అన్యాయం అండి ఇది. సార్, మీ ప్రత్యర్థులు అంటే సెలబ్రేట్ చేసుకున్నారు, మీకు తగిన శాస్తి జరిగిందన్నారు కొంతమంది. మీ పార్టీలో కూడా చాలామంది ఇలా మాట్లాడటం తప్పు, ఇలా మాట్లాడితే ఎలా జరగదా అన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఐ డోంట్ థింక్ సో. ఎవరు అలా లేరు. నిన్న మీరు ప్రెస్ మీట్లో ఏదో మాట అన్నట్టున్నారు. ఏమన్నాను? మా వాళ్ళు కూడా అన్నారు కొంతమంది అని చెప్పి. ఏమని? మీరు మాట్లాడుతున్నప్పుడు ఈ దాడి విషయంలో వాటి విషయంలో మా వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళకు కూడా కృతజ్ఞతలు అని చెప్పి అన్నట్లు నేను. లేదా? నాకు మా వాళ్ళంటే మా పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు నాకు సజెస్ట్ చేశారు. నా 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 అంతర్మదనం జరుగుతుండగానే ఎందుకు తొందరపడి అలా మాట్లాడావు, సంగతి పోయింది, దానికి ఎమ్మటే నువ్వు జాయింట్ ఇచ్చేసేమని చెప్పారు నాకు. దట్ ఈస్ ఇది అడ్వైజ్ అంతే తప్ప నన్ను జైల్లో పెట్టేందుకు సంతోషంగా ఉండాలని అట్లాంటి అసలు మా పార్టీలో అలాంటి డీవియేషనే లేదు. రైట్. సో ద లాస్ట్ వన్, తీరు మార్చుకోకపోతే ఇలాంటి దాడులే మళ్ళీ మళ్ళీ జరుగుతాయి. పరామర్శకు వస్తున్నటువంటి వాళ్ళు ఆస్తులు అమ్ముకోవాలని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి ఆన్ రికార్డ్గా చెప్పారు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి అండ్ కో. ఏం చెప్తారు ఫైనల్గా? ఏం వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళకి తెలివి తక్కువ వాళ్ళు, తెలివిగల వాళ్ళు కాదు, మోస్ట్ ఇన్ఎక్స్పీరియన్స్డ్. వాళ్ళకి ఏం తెలియదు. అదృష్టం ప్రకారం వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు. నడిపిస్తుంది అంతా లోకేష్, చంద్రబాబు. వాళ్ళు మాటలు ఇవైతే మళ్ళీ దాడులు చేస్తామంటే చేసుకోమని చూద్దాం. ఇంతకన్నా ఏం చేస్తారు చెప్పండి? నా ఇంటిని పగలగొట్టినప్పుడు, నా పెళ్ళాం బిడ్డల్ని తరిమినప్పుడు, నా కార్లు ధ్వంసం చేసినప్పుడు, నా ఆఫీసు ధ్వంసం చేసినప్పుడు, 8 గంటల సేపు 7 గంటల సేపు నా ఇంటి ముందు ధ్వజం చేసినప్పుడు ఆ రోజే చచ్చాం సార్. ఇంకా కొత్తగా వీళ్ళు చేసేది ఏంటి? టైం విల్ డిసైడ్. కానీ మీరు సేవ చచ్చిపోయినట్లు చనిపోయినట్లు కనిపించడం లేదు కదా, ఎక్కడ మానసిక లేదు కదా. సేవ చావనే చావదు, ఎట్లా చేస్తుంది? కానీ ఎంత దారుణం ఈ సమాజంలో. నేను ఏకాకినా, నాకు పార్టీ లేదా? 40% ఆఫ్ ఓటర్స్ ఉన్న పార్టీ సార్ నాది. వాళ్ళు మొత్తం కలిసి అంతా విడివిడిగా ఉంటే నా పార్టీ ముందు పనికిరారు. వాళ్ళు కూటమిగా ఉన్నారు కాబట్టి పనికొస్తుంది. వాళ్ళు పోలీసులను అడ్డం పెట్టుకొని ఇంత దారుణానికి పాల్పడతారండి, ఇంత అవమానం చేస్తారండి. దంతగానే చంపేస్తారు అంతే, మళ్ళీ దాడి చేస్తారు. చేయమనండి, చూస్తాం. ఇప్పటి వరకు మనం 3-4 సార్లు ఇంటర్వ్యూలు కూర్చున్నాం రాంబాబు గారు. ఈ ప్రశ్న అడిగేటువంటి ఛాన్స్ రాలేదు, నాకు కూడా థాట్ అడగండి సార్. ఈ ప్రశ్నతోనే నేను క్లోజ్ చేస్తాను. అంబటి రాంబాబు గారి రాజకీయ వారసత్వం ఇక ఎవరు కొనసాగిస్తారు?
అంటే మీరు ఉన్నారు, నో డౌట్, యు ఆర్ హెల్దీ అండ్ ఫైన్, మీరు బాగుండాలి కూడా. బట్ మీ ఆఫ్టర్ లేకపోతే మీరు ఉండగానే లెగసీ ఎవరు కంటిన్యూ చేయబోతున్నారు? అసలు ఇప్పుడు లెగసీ అనేది ఈ ఇష్యూ నేను జైల్లోకి వెళ్ళబట్టి వచ్చింది తప్ప అంతకుముందు నాకు 3 కూతురు ఉన్నారు కదా. అవును. మా పెద్ద అమ్మాయి మాట్లాడింది అమ్మాయి కూడా ఉంది కదా, మా అమెరికాలో ఉన్న అమ్మాయి కూడా వీడియో చేసి పంపించి చూశారు కదా. అవును. సో అసలు ఆ ప్రశ్న ఇప్పుడు ఎందుకు ఉద్భవిస్తుంది? నేను నెక్స్ట్ గుంటూరులో పోటీ చేయకపోతే ఉద్భవిస్తుంది, అంతే కదా. కానీ మీకు ఒక ప్రొటెక్టివ్ గార్డ్గా, షీల్డ్ గార్డ్గా మౌనిక గారు పనిచేసిన మాట వాస్తవము. అంటే ఆమె అయితే బాగుంటుందేమో, ఆమె యాక్టివ్ అయితే బాగుంటుందేమో అని చాలా మంది అంటున్నారు, మీ వాళ్ళు మాత్రమే కాకుండా బయట వాళ్ళు కూడా. రైట్. నేను అనేది ఏంటంటే నేను ఇంకా ఆరోగ్యంగా ఉన్నాను, నేను యంగ్స్టర్గానే భావిస్తాను, మీరు నమ్మండి. మీరు ఎప్పుడూ యంగ్స్టరే. భావిస్తాను మీరు భావించినా భావించకపోయినా నేను పోటీ చెయ్యకూడదు అనుకున్నప్పుడు నా ఆల్టర్నేటివ్ గురించి ఆలోచిస్తాను తప్ప టిల్ దెన్ నేను ఇక్కడే ఉంటాను. నేను జైలుకి వెళ్ళినప్పుడు లేకపోతే కృష్ణ సమయంలోనూ నాకు అండగా ఉండేది నా కూతురు అనేది ఎస్టాబ్లిష్ అయిపోయింది. నేను ఎప్పుడు ఊహించలేదు అది. నేను లేని లోటు తీర్చగలిగింది ఎప్పుడు లేనప్పుడు, ఉన్నప్పుడు తీర్చాల్సిన అవసరం లేదు. రైట్ రాంబాబు గారు, ఖచ్చితంగా మళ్ళీ కూర్చుందాం. ప్లీజ్ బీ సేఫ్, బీ హెల్తీ అండ్ టేక్ కేర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.